సంక్రాంతి ఫౌండేషన్ సేవలతో లక్షలాది మంది పేదవారికి కంటి వెలుగులు. జగంపేట నియోజకవర్గం శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వైద్య సేవలు వెలకట్టలేనివని గత 35 సంవత్సరాల నుండి సంక్రాంతి ఫౌండేషన్ ద్వారా శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులచే 38 లక్షల మందికి వైద్య పరీక్షలు చేసి 3,50,000 మందికి కంటి శస్త్రచికిత్సలు చేసి కంటి చూపు ప్రసాదించిన మహనీయులు శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు సంక్రాంతి చంద్రశేఖర్ సేవలు మరవలేనివని పాటశెట్టి సూర్యచంద్ర కొనియాడారు. జగంపేట మండలం రాజుపూడి గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 300 మందికి వైద్య పరీక్షలు చేశారని 60 మందికి కంటి శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుందని పాటశెట్టి సూర్యచంద్ర తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన టీం సూర్యచంద్ర అభిమాన మిత్ర బృందం అందరికీ మరియు వైద్య సిబ్బందికి శ్రీ గౌరీశంకర్ ఫంక్షన్ హాల్ యాజమాన్యానికి పాటశెట్టి సూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వైద్య బృందంచే ఈరోజు సుమారు 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి సుమారు 60 మందికి కంటి శస్త్రచికిత్స ఆపరేషన్ చేయడానికి ఎంపిక చేయడం జరుగుతూ ఉంది. రేపు ఉదయం 6 గంటలకల్లా ఇక్కడ రాజపూడి బస్సు రావడం జరుగుతుంది. శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి బస్సు ఇక్కడి నుంచి కాకినాడ తీసుకెళ్ళి వాళ్ళకి ఆపరేషన్ చేసి మళ్ళీ ఇక్కడికే రావడం జరుగుద్ది. మరి నిరుపేదలకు కంటి వెలుగునిస్తున్నటువంటి ఈ మహా కార్యక్రమం చేస్తున్నటువంటి చంద్రశేఖర్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మానవ సేవయే మాధవ సేవ, మరి ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే విధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుని మరి గత 4 రోజుల నుంచి ఈ ప్రచారం చేయడం కానీ మరి అందరినీ కూడా బాధితులందరినీ కూడా తీసుకురావడం దగ్గర నుంచి ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నా అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి డాక్టర్లకు వైద్య బృందం అందరికీ కూడా శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వైద్య బృందం అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి ఎంతో మానవతా దృక్పథంతో పెద్ద మనస్సుతో రాజపూడిలో గౌరీశంకర్ ఫంక్షన్ హాల్ ఇచ్చినటువంటి శ్రీ పినిశెట్టి స్వామినాయుడు గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జగ్గంపేట నియోజకవర్గం తరఫున ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మరి గెలిపించినా ఓడించినా సరే నిత్యం ప్రజల్లోనూ ఉంటూ ప్రజా సేవకై అంకితం అవుతామని చెప్పి తెలియజేస్తూ నమస్కారములతో మీ పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.